రైట్ మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. వారాహి వాహనం తయారు చేసిన సమయంలో ఆయన ప్రత్యేకంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసి అక్కడి నుంచి ఆయన వారాహిని ముందుకు కదిలించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో భాగంగా ఈరోజు వారాహిని ఆంధ్రప్రదేశ్లో నడిపించడమే కాదు, జనసేనాని చాకచక్యంతో ఈరోజు పార్టీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కీ రోల్గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించడం, మొత్తంగా ఆయన మొక్కులు చెల్లించుకోవడానికి మళ్ళీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. కొండగట్టు అంజన్నకి మొక్కులు చెల్లించుకోవడానికి వెళుతున్నారు. మాదాపూర్లోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వెళుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనానికి భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. జన సైనికులు, అభిమానులు, కార్యకర్తలు మొత్తం వీరంతా కూడా కాస్త పోలీసులకు సహకరించాలి అని ఇప్పటికే జనసేన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే కొండగట్టుకి వెళ్లనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అక్కడికి భారీగా జన సైనికులు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు హైదరాబాద్ రావడం, హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ బయలుదేరారు. రీచ్ అవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అయితే అభిమానులు, కార్యకర్తలు కాస్త సంయమనంగా ఉండాలి అంటూ కూడా ఇటు పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. అలాగే స్వామివారి దర్శనంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వారాహి వాహనాన్ని తయారు చేసుకున్నప్పుడు వారాహి అమ్మవారు ప్రస్తుతానికి ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు ఉండే వారాహి నవరాత్రుల్లో భాగంగా ఆయన ప్రస్తుతానికి ఆ దీక్షలో కూడా ఉన్నారు. ఆ దీక్షలోనే వారాహి వాహనానికి ఆయన ఎక్కడైతే కొండగట్టు అంజన్న ఆయన నమ్ముతారు, కొండగట్టు ఆంజనేయ స్వామిని, కొండగట్టు అంజన్న దగ్గర ఆయన తొలి పూజ చేయించి ఒక రకంగా వారాహి యాత్రని మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ వైపు అని చెప్పాలి. ఆ క్రమంలోనే అదే విధంగా కొండగట్టు అంజన్న ఆశీస్సులతో అఖండ విజయంతో డిప్యూటీ సీఎంగా మళ్ళీ తిరిగి అదే ఆలయం దగ్గరికి వచ్చి తన మొక్కులు చెల్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అక్కడికి రాబోతున్నారు. దీంతో ఒక రకమైన అటు తెలంగాణలో ఉన్న జన సైనికులతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆంజనేయ స్వామి భక్తులు అంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులు అంతా ఇప్పటికే ఆలయం దగ్గరికి చేరుకున్న పరిస్థితి ఉంది. రైట్, ఇప్పుడు